అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాట రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. ఎలాగైనా టీవీకే పార్టీ అధినేత విజయ్ని ఎన్డీఏలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది బీజేపీ. తమిళనాడు కమలం క్యాడర్లో నూతన ఉత్తేజాన్ని నింపింది అమిత్ షా టూర్. డీఎంకే కాంగ్రెస్ పొత్తులో ఉన్న అధికారంలోనూ భాగస్వామ్యం కావాలంటోంది హస్తం పార్టీ. మొత్తానికి తమిళనాడు ఎన్నికల ఫలితాలను పొత్తులే నిర్ణయిస్తాయా? తమిళనాడులో సినీ నటుడు విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకునే అంశాన్ని బీజేపీ చాలా సీరియస్ గా పరిశీలిస్తోందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా తమిళనాడులో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీఎంకే వ్యతిరేకులందరినీ ఒక్కతాటిపైకి తేవాలని సందేశం ఇచ్చారు. తమిళనాడులో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న టీవీకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలను బీజేపీ తీక్షణంగా పరిశీలిస్తోంది. ఎన్డీఏ కేవలం ఒక పార్టీకి లేదా ఒక నేతకు పరిమితం కాకూడదని ఎంఎంకే, పీఎంకే సహా అన్నా డీఎంకేలోని అసంతృప్త నేతల వరకు డీఎంకే వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతూ ఉండటాన్ని తమిళనాట అందరూ అంగీకరిస్తున్నారు. సంక్రాంతి నాటికి మహాకూటమి రూపకల్పనపై స్పష్టత రావాలన్నారు అమిత్ షా. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ముందే ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర యూనిట్ కి సూచించారు. అయితే బీజేపీతో కన్నా కాంగ్రెస్ తో కలిస్తే ఉపయోగం ఉంటుందని భావిస్తోంది టీవీకే. ప్రస్తుతం డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉంది కాంగ్రెస్. టీవీకే పార్టీ ఏర్పాటు తర్వాత విజయ్ డీఎంకేను టార్గెట్ చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ గురించి మాట్లాడటం లేదు. ఇది కూడా వ్యూహాత్మకమేనంటున్నారు విశ్లేషకులు. డిఎంకే అధికారంలో ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు లెక్క, దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఇండియా అలయన్స్ పార్టీ ఉన్నట్టుగా. దానికి టీవీకే విజయ్తో ఏదో రకంగా పొత్తు పెట్టుకోవాలి. ఆయన ముందల నుంచి డిఎంకేని వ్యతిరేకిస్తున్నా, బీజేపీని కూడా వ్యతిరేకిస్తున్నాడు. సో అమిత్ షా దీంట్లోకి దిగాడు. ఏ రకంగా ఆఫర్ తీసుకొస్తాడు విజయ్కి?